చూడండి, ఒక వ్యక్తికి అమెరికాలో మంచి కంపెనీలో జాబ్ వచ్చింది. అతను అమెరికా వెళ్ళడానికి ఇంటి నుండి బయలుదేరాడు. ఎయిర్పోర్ట్ చేరుకున్నాడు. కానీ విమానం బయలుదేరడానికి ఇంకా చాలా టైం ఉందని తెలిసింది. ఇంకా టైం ఉంది కదా అని చెప్పి అన్నం తిందామని ఒక హోటల్లోకి వెళ్ళాడు. అన్నం తిని బయటికి వెళ్తే అతనికి ఒక మొబైల్ షాప్ కనిపించింది. మొబైల్ కొందామని మొబైల్ షాప్లోకి వెళ్ళి మొబైల్లను చూస్తూ చూస్తూ చాలా టైం గడిపేశాడు. చాలా టైం అయిపోయింది. ఒక్కసారి వాచ్ చూసి ఉలిక్కి పడ్డాడు. అప్పటికే టైం అయిపోయింది. విమానం వెళ్ళిపోయింది. అండి, అన్నం తినడం అవసరమే, మొబైల్ కొనడం అవసరమే, కానీ అతను ఏ ఉద్దేశంతోనైతే ఏ పని కోసమైతే ఇంటి నుండి బయలుదేరాడో ఆ పనినే మర్చిపోవడం అతను చేసినటువంటి అతిపెద్ద పొరపాటు. అతను ఒక గొప్ప అవకాశాన్ని కోల్పోయాడు, నష్టపోయాడు. ఖచ్చితంగా అలాగే సృష్టికర్త అయినటువంటి ఆ దైవం అల్లా మనిషిని కూడా ఈ ప్రపంచంలోకి కేవలం ఆయనకు ఆరాధించడం కోసమే పంపించాడు. వమా ఖలఖ్తుల్ జిన్న వల్ ఇన్స ఇల్లా లియఅబుదూన్. కానీ మనిషి ఈ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత ఈ రంగురంగుల ప్రపంచంలో అందమైన అద్దాల మేడల్ని చూసి వాటిని పొందడం కోసం పరిగెడుతున్నాడు. మనిషికి తినడం అవసరమే, సంపాదించడం అవసరమే, ఇల్లు కట్టుకోవడం అవసరమే, భార్య పిల్లలు అవసరమే, కానీ కేవలం వీటి కోసమే పరిగెడుతూ అతను ఏ ఉద్దేశంతోనైతే ఈ ప్రపంచంలోకి పంపబడ్డాడో ఆ ఉద్దేశాన్నే, అతని జీవిత లక్ష్యాన్నే విస్మరించడం, మర్చిపోవడం చాలా పెద్ద పొరపాటండి. ఒక ప్రయాణికుడు దారిలో వెళ్తూ పెద్ద పెద్ద భవనాలను చూసి, అందమైన పంట పొలాల్ని చూసి, పండ్లను ఫలాలను చూసి తన గమ్యాన్ని మర్చిపోడు కదా. తన గమ్యాన్ని చేరుకోవడానికి ముందుకెళ్తూనే ఉంటాడు. ఖచ్చితంగా అలాగే మనిషి ఈ ప్రపంచంలోకి వచ్చిన తర్వాత ఈ ప్రాపంచిక మోహంలో పడి అసలు తన గమ్యమైనటువంటి పరలోకాన్ని, సృష్టికర్త అయినటువంటి ఆ దైవాన్ని ఆరాధించడం మర్చిపోకూడదు.